వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా ఈరోజు ఈ పురస్కారాన్ని అందుకున్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నేను గొల్లప్రోల మండలం డాక్టర్ మల్లేడి వెంకటరాజు గారు పాఠశాలలో పనిచేస్తున్నానండి. నేను 3వ తరగతి ప్రస్తుతం టీచ్ చేస్తున్నాను. అయితే నేను ఉపాధ్యాయుడు అవ్వాలనుకొని ఉపాధ్యాయుడు అయ్యానని చెప్తున్నాను. ఎందుకంటే నాకు చాలా భయం ఇలా 10 మందిలో మాట్లాడాలి అనేటువంటి ఏదైనా వచ్చేసరికి వణుకు దడ వచ్చాడు. మరి ఎందుకో తెలియదు, నేను అసలు ఉపాధ్యాయుడు అవ్వకూడదు, బ్యాంక్ ఉద్యోగం సంపాదించుకుంటే నా సీట్లో నేను కూర్చొని ఆ గదిలో ఉంటే నన్ను ఎవరు పట్టించుకోరు, ఇంటికి వెళ్ళిపోవచ్చు, అది చాలా సుఖంగా హాయిగా ఉంటుందని అనుకున్నాను. మా నాన్నగారు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్ అయ్యి తర్వాత కాలం చేశారండి 1996లో. నేను 96 ముందుగానే ఎంఎస్సీ అకాడమిక్స్ చేశాను. కాకినాడ నివాసి, మొట్టమొదటి నుంచి కాకినాడనే చదువుకున్నాను. అయినా సరే నాకు కాకినాడ అంతా కూడా తెలియదు, అంటే నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కూడా కాదు. మరి అటువంటిప్పుడు ఈ టీచర్ ఉద్యోగం అనేసరికి నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే పిల్లలతోటి పేరెంట్స్ తోటి పబ్లిక్లో ఉండేటువంటి ఉద్యోగంగా ఉండేది ఎలాగా అని. అయితే మా నాన్నగారు ఉదయం వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం 6 అయినా అందరూ వెళ్ళిపోయినా 8 అయ్యే వరకు కూడా ఇంటికి వచ్చేవారు. ఆయన చేసినటువంటి పని నాలో తెలియకుండానే ఒక రకమైనటువంటి స్ఫూర్తిగా నాటుకొని ఉండి ఉండొచ్చు ఆ టైంలో. ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళ ఆఫీస్లో ఇన్స్పెక్షన్ జరిగిందంటే మా నాన్నగారి పేరు వెంకటరత్నం గారు అండి. వెంకటరత్నం గారి రికార్డులన్నీ కూడా టేబుల్ మీద తయారు చేయండి అని చెప్పేసి హడావుడి చేసేవారు. అక్కడ ఉండేటువంటి జాయింట్ డైరెక్టర్ గారు కానీ మిగతా ఆఫీసర్స్ అందరూ. అంటే మా నాన్నగారు పని మీద ఎక్కువ ధ్యాస పెట్టి ఆ పనికి అంకితమై మాది మధ్యతరగతి కుటుంబం, పెద్ద కుటుంబం అయినప్పటికీ కూడా మా ఇంట్లో బాధలు ఉన్నప్పటికీ కూడా పని మీద ఎక్కువ ధ్యాస పెట్టేవారు. అది తెలియకుండా మా ఇంట్లో మేము 5 అన్నదమ్ములు, 3 చెల్లెలు ఉన్నప్పటికీ కూడా నేను ఒక్కనే ఎంఎస్సీ వరకు చదువుకోగలిగాను. మిగతా వాళ్ళందరూ కూడా డిగ్రీ ఆ కింద స్థాయిలోనే ఆగిపోయారు. మా చెల్లెలు అయితే డిగ్రీ వరకు చదువుకోగలిగారండి. మరి మా నాన్నగారిలో ఉన్నటువంటి అంటే ఒక పని మీద మనం దృష్టి పెట్టాము అని అంటే మనం ఏం చేసినా సరే ఫలితం ఆశించకుండా చేయాలి అనేటువంటిది అది నాకు తెలియకుండా నాలో జీర్ణించిపోయింది. అయితే నాకు తెలియకుండా ఈ భయం అనేటువంటిది వచ్చింది. ఆ విధంగా నేను బీఈడీ చేయలేదండి. అన్నామలై బీఈడీ కరెస్పాండెన్స్ చేయడానికి ఆ రోజుల్లో నాకు డబ్బు లేకపోతే మా తమ్ముడు ఫీజు కట్టి ఎందుకైనా మంచి ఫీజు చేయి అని చెప్తే కరెస్పాండెన్స్ నేను చేసిన లాస్ట్ బ్యాచ్ నాది. ఆ బ్యాచ్లో నేను 96లో బ్యాచ్ కంప్లీట్ చేసి 97 అయిపోయిన వెంటనే 98 డిఎస్సీకి సెలెక్ట్ అయ్యి శంకవరం పోస్టింగ్ వచ్చింది. శంకవరం 2 రోజుల వరకు వెళ్ళకూడదు అనుకున్నాను. ఎందుకంటే నేను కాకినాడే పూర్తిగా వెళ్ళిన, అలాంటిది మండలాలు దాటి వెళ్ళాలంటే చాలా భయం ఉండదు. మరి ఆ రోజు నాతో ఉన్నటువంటి నా సహోపాధ్యాయులైనటువంటి ఉపాధ్యాయులు అయినటువంటి సరోజిని మేడం గారు, ఈరోజు అన్న సహధర్మసారిని, వీళ్ళందరూ కూడా ఒక వారం 10 రోజులు అయిన తర్వాత మాస్టారు మీరు భయపడకండి, మేము కూడా చాలా దూరం కాకినాడ చుట్టుపక్కల నుంచి వచ్చాం అని అన్నారు. అనుకోకుండానే ఒక 2 నెలల తర్వాత కడగాకి ట్రైనింగ్ అయిందండి. డిఎన్ మూర్తి గారు, ఈవో గారు విజిట్ వచ్చారు. అందరూ మాస్టర్ని ఆయన 2వ రోజు వచ్చారు. నిన్న కార్యక్రమం ఏం జరిగిందని ఆయన బంధు విసురుతున్నారు. ఎవరి దగ్గర పడుతుందండి, అనుకోకుండా నా దగ్గర పడింది. నాకు దడ అనుకోవచ్చు. ఏం చేయాలన్న పరిస్థితి. సార్ నేను ఏం చెప్పారో చెప్పండి అని అడిగారు. మాట తడబడింది. ఏం చెప్పాలో చెప్పలేకపోతున్నాను, ఏం చెప్పలేకపోయాను అని కూర్చొని మాస్టర్ ఏం కంగారు పెట్టున్నాను. ఆయన మీటింగ్ అయిపోయిన జీపీకి వెళ్ళిపోతే నేను వెంటనే ఆయన పరిగెత్తి వెళ్ళి, సార్ నేను నిన్న చెప్పింది విన్నాను కానీ నాకు గుర్తు రావట్లేదండి, భయంగా ఉంది, సారీ సార్. ఈ రోజు నుంచి నేను ఆయన మధ్యాహ్నం వచ్చారు, ఈ రోజు నుంచి నేను ఫాలో అవుతారని నేను చెప్పాను. 3 రోజులు 4 రోజులు 12 రోజులు ట్రైనింగ్ అయింది, 5 రోజులు ట్రైనింగ్ అయింది. 5వ రోజుని అక్కడ ఉన్నట్టు నా కొలీగ్స్ అందరూ కూడా గ్రూప్లకి చేస్తే ఆ గ్రూప్లో నేను ఒక చిన్న ఆట వేశాను. ఒక ఏనుగు ఎలుక గాలిపటం ఎగరేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మరి ఎలుకేమో ఆ గాలిపటాన్ని ఎగరేయలేదు, ఏనుగేమో దారిని తెగిపోతుంది, ఎలాగా ఆ విషయాన్ని నేను అక్కడ పెట్టినటువంటి టీచర్స్ మధ్య కాంపిటీషన్ లాగా చిన్నది పెట్టినటువంటి ఆ కాంపిటీషన్లో నా మనసులో కాస్త గురించి వేశారనమాట. ఏనుగు ఎలుక తోక పట్టుకుంటే ఆ గాలిపటాన్ని ఎలుక ఎగిరేస్తూ ఉంటుంది. ఆ గాలిపటం తెగిపోదు, ఈ ఎలుక ఎగిరిపోదు. అలాగే గాలిపటం చేతిలో ఆ ఏనుగు ఎలుక కూడా ఇద్దరు సంతరిస్తారు.
అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ నేను ఆ బొమ్మ వేసిన తర్వాత ఆ బొమ్మ ఎందుకు వేశానంటే మీరు అందరూ ఇచ్చినటువంటి ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు, రిటైర్ అయ్యే స్థాయిలో ఉన్నట్టుగా నేను కొత్తగా రిక్రూట్ వచ్చినటువంటి మాస్టర్ని మీరు అందరూ ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల ఈ రోజు నేను మీ అందరి ముందు నిలబెడుతున్నాను అని చెప్పేసరికి వాళ్ళందరూ కూడా ఈ కాన్సెప్ట్ ఏదో చెప్తారంటే మీరు మా కాన్సెప్ట్ని మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు కాన్సెప్ట్ వేశారని చెప్పేసి అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను వెనకడికి వేయలేదండి. అంటే నేను నాకు ఏదో ఒక మెచ్చుకోవాలి, ఎవరో వచ్చి పొగడాలి అనేటువంటి కాకుండా ముందుకు వెళ్ళాను. అదే నా తరగతిలో ఉన్నటువంటి ఒక చిన్న అనుభవం చెప్తాను. ఇందాక సార్ చెప్పినట్టుగా ఆ మొక్కని ఎవరు గుర్తించారు అనేటువంటి అదేవిధంగా నేను 5th క్లాస్ పాటించిన గాలి పాటించేస్తున్నాడు ఒక గరాట కోర్లించి కొవ్వొత్తు తిరిగించి వస్తువులు మండడానికి గాలి అవసరమైనటువంటి ఒక ప్రయోగం చేసి చూపించాను. ఆ ప్రయోగంలో గ్లాస్ పోయినటువంటి కొవ్వొత్తు కారిపోతుంది మనకి తెలుసు, బయట ఉన్నటువంటి కొవ్వొత్తు వెలుగుతూ ఉంది. మరి ఒక అబ్బాయి లేచి నన్ను అడిగాడు, మాస్టారు దగ్గరికి వచ్చి ఆ కొవ్వొత్తుని నోట్తోటి ఊదాడు, ఊస్తే ఆరిపోయింది. మరి వస్తువులు మండడానికి గాలి అవసరంగా నేను గాలి ఊస్తే ఎందుకు ఆరిపోయింది మాస్టారు అని అడిగారు. మరి ప్రయోగం అంటే చేస్తాను, అది చూపించాను, తెలిసింది. మరి వాడు అయిన దానికి నా దగ్గరికి వెంటనే సమాధానం లేదు. ఏం చేయాలని చెప్పేసి ఒక అరగంట సేపు ఆలోచించారు. అయితే పిల్లవాడిని ఇచ్చి ఇది పాట వింటే అని చెప్పేసి నేను అనలేదు. వాడు వేసిన ప్రశ్నకి నా దగ్గర సమాధానం నేను ఎంఎస్సీ బీఈడీ చేసి కూడా నేను వాడికి సమాధానం చెప్పలేకపోతున్నానే అని బాధ నన్ను అలా తెలుస్తూనే ఉంది. ఆ సాయంత్రం 2 బుడగలు తెప్పించాను. ఆ పిల్లడికి ఇచ్చి ఆ అబ్బాయిని ఇంకో అబ్బాయిని ఈ 2 వదమన్నాను. 2 ఊదారు. ఇంకొక అబ్బాయిని ఇంకా గట్టిగా వదమన్నారు. పేలిపోయింది. ఎందుకు పేలిందని వాడిని అడిగితే గాలి ఎక్కువైపోయిన తోటి పేలింది అని వాడి సమాధానం చెప్పాడు. అదేవిధంగా ఇప్పుడు ఈ మంటకి ఊరి పెట్టి ఒత్తిడి ఎక్కువైపోయి ఆ మంటను కూడా ఆరిపోయేటువంటి ప్రభావం కలిగింది. కాబట్టి ఆ ఒత్తు ఇందాక దీపం ఆరిపోయింది. వస్తువులు అంతవరకు దానికి తగినంత గాలి ఉన్నంత వరకు కూడా వస్తువు వెలిగింది అని చెప్పేసరికి అంటే ప్రశ్నించే తత్వం పిల్లల నుంచి వస్తుంది. దానికి సమాధానం చెప్పేటువంటి విధానం మనకి వస్తే ఎటువంటి వాడిని రాని వాడిని కూడా మనం రాయి కూడా భగవంతుడిని ఎలా అయితే చేస్తామో మన దగ్గరికి వచ్చినటువంటి పిల్లలందరూ కూడా రాని పిల్లలే వస్తారు. వస్తే మన దగ్గర కిందకు వస్తారు. అయితే మనకి పిల్లలకి మనకేమొచ్చో లెసన్ ప్లాన్ చూసి లెసన్లో ఉన్నట్టు చెప్తే అది పాఠమే అవుతుంది. నేను ఈ చారిటబుల్ ట్రస్ట్ వారు వచ్చిన వెంటనే సద్గురు పురస్కారం అన్నారు కదా, గురువు అంటేనే మంచివాడు, సజాతి లేదా ఒక సువాసన అంటే దాంట్లో ఒక అర్థం ఉంది. జాతులు ఎన్నో ఉంటాయి, అందులో మంచి జాతులు సజాతి అంటాం, వాసనలు ఎన్నో ఉంటాయి, మంచి వాసన సువాసన అంటాం. మరి గురువు అంటేనే మంచివాడు కదా, మరి సద్గురువు అని ఎందుకు అన్నారు అనేటువంటిది చూసిన వెంటనే నాకు అనిపించింది. అయితే వారే అందులో విశ్లేషణ ఇచ్చారు. గురువు అంటే పాఠాలు బోధిస్తాడు, సద్గురువు అంటే జీవిత పాఠాలు బోధిస్తాడు అనేటువంటి విషయాన్ని. సో అందు గురించి అంటే గురువుని అయితే నేను ఇంతవరకు కూడా ఇప్పటివరకు కూడా నేను గురువుని అన్న మాటని ఆ వాక్యం చదివిన తర్వాత నాకు అర్థమైంది. అంటే నేను సద్గురువుగా మారడానికి ఇంకా నేను చాలా పిల్లల నుంచి ఎక్కువ నేర్చుకోవాలి ఈ పుస్తకాలకు కాకుండా. ఎందుకంటే మనకి పిల్లలే ఎక్కువ పాఠాలు నేర్పిస్తారు. వాళ్ళ నుంచి వచ్చే ప్రశ్నలు బట్టే మన పుస్తకాల్లోనే మనం ఎలాగో నేర్పిస్తాం. పిల్లలకి ఏం తెలుసు అంటే మన స్థాయిని మనం పిల్లల స్థాయికి దించుకొని మన పిల్లలతో మనం మెలగలిగితే ప్రతి ఒక్కరిని కూడా మన స్థాయికి తీసుకురావాల్సినటువంటి అదే నాకు ఈ రోజుకి కూడా ఉత్తమ ఉపాధ్యాయుడు అనిపించుకునేటువంటి స్ఫూర్తి అదే కలిగిస్తుంది, భవిష్యత్తులో అదే నటిస్తుంది. సో ఈ విధంగా నేను ఇదే విధంగా ముందుకు కూడా వెళ్ళాలి. అంటే పిల్లల్ని తప్పు అనకుండా అది ఒక 2 రెళ్ళు ఎంత అంటే వాడు 5 అని చెప్పచ్చు. అయితే 2, 3, 5 కదా, మరి దీనికి తప్పు కాదు అంటే నువ్వు చెప్పిన సమాధానం కరెక్టే కానీ ఇది ఇంకో దానికి సమాధానం. మరి అప్పుడు 4 అనేటువంటిది అంటే నువ్వు చెప్పిన తప్పు కాదు అంటే వాడికి తెలియదు అనేటువంటిది మాట వచ్చే వరకు అలా మనం సమాధానం చెప్పించాలి. అంటే నిజాయితీ అనేటువంటి వాడి నుంచి బయటపడుతుంది. ఆ విధంగా పిల్లలకి మనం వెంటనే ఆఫ్ చేయకుండా వాడి నుంచి మనం తెలుసుకుంటూ మన స్థాయికి వాళ్ళని తీసుకురాగలిగినటువంటి భావన నాలో ఉంది. అది నేను రిటైర్ అయినప్పటికీ కూడా నా వంతు స్థాయిగా అది కొనసాగించాలని మా తండ్రి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని, అదేవిధంగా నా సహోదరునికి ఇచ్చినటువంటి స్ఫూర్తిని ముందు సాగించాలని, ఇటువంటి పురస్కారాలను ఇందాక చెప్పారు మీరు ఈ సార్వానికి పక్కన పెట్టండి, తర్వాత ఉపాధ్యాయుడిగానే ఉంటాను. అది నేను మనసులో ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఈ పురస్కారం అందించిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.